రండి మా స్నానం చేయాలి రండి ప్రిన్సి కొల్ల కూడా వచ్చింది రండి రా 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 బ్రష్ చేపి తొందర నీళ్ళు కాదు చాలాసేపు అయినాయి అని బ్రష్ ఫిష్ పిచ్చు రామ 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 ప్రిన్సీ నీకు వాచ్ కొనిస్తాను రా ఇప్పుడు నీకు కొనిచ్చినా కదా నిన్న ఎంగైంది ప్రిన్స్ అక్కకి ఈరోజు వాచే రండి 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 ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా సో రోజు ఇది ఒక టాస్క్ అనమాట పిల్లల్ని లేపడము వాళ్ళు ఏ మూడ్లో లేస్తారు ఏడ్చుకుంటూ లేచిందంటే ఏడ్చినట్టునే ఉంటుంది అనమాట ఏది సాగదు కొంచెం హ్యాపీగా లేస్తే హ్యాపీగా జరుగుతుంది అంతా మొత్తానికి ప్రిన్సీ ఓకే మా ప్రైజ్ కూడా సూపర్గానే సో ప్రశస్తనే ఎక్కువ అనమాట పెద్ద పాప అయినా కానీ ఎక్కువ తల్లి తింటుంది అనమాట ప్రమిల్ని 30 తిప్పలు పెడతా చూడండి ఒక మాటలు చెప్పాలంటే సో కాబట్టి ఇంకా తొందరగా రెడీ చేసేస్తే సో ఇంక ఈరోజు స్కూల్కి వెళ్తారు ఇంకా స్కూల్కి అసలు అంటే ప్రశస్త కూడా అసలు ఒక్కరోజు కూడా అసలు అబ్సెంట్ లేదనమాట నాకు తెలిసి చాలా ఎక్కువ స్కూల్కి వెళ్తూ సార్ కూడా అన్నాడు అసలు మీ పాప ఈ ఇయర్లో నాకు తెలిసి ఒక 2-3 డేస్ కూడా పర్సనల్ లీవ్ తీసుకోలేదబ్బా నిజంగా చాలా గ్రేట్ బాగా పంపిస్తున్నారు మీరు అని చెప్పింది అనమాట సో పిల్లలు కూడా స్కూల్ అంటే ఇంట్రెస్ట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికాడ ఉండాలి అనే ఆలోచన రాదు మేమే బలవంతంగా ఏదైనా ఈరోజు వద్దులేమో కొంచెం జ్వరంగా ఉంది అని కానీ ఇంటికాడ పెట్టాలి కానీ లేకపోతే అస్సలు ఇంటికాడ ఉండాలన్నమాట మా ప్రైజ్ అంటారా వాళ్ళిద్దరికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట స్కూల్ అంటే ఏంటంటే వెళ్తాను అని చెప్పేసి డైలీ సో నేనేమంటే ఫస్ట్కి అనమాట 3 years కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ మంత్ ఫస్ట్కి సో అప్పుడు వెళ్ళేసి పేర్లు రాపించేసి తనని అడ్మిషన్ చేసేస్తే సో వాళ్ళు కేర్ తీసుకుంటారని చెప్పేసి నా ఉద్దేశం అనమాట అందుకే పంపించట్లేదు వాళ్ళ అమ్మ కూడా అదే అంటుంది ఏంది కొత్త బ్యాగు కొత్త షూస్ కొత్త యూనిఫామ్ అన్నీ తెస్తాను నువ్వు జాయిన్ అయితే అన్నీ వస్తాయి అన్నీ తెస్తలే ప్రిన్సీ మీరు అక్కడికి కొలాయి దగ్గరికి వెళ్ళి తిక్కిపోండి మీరు మాటలు పెట్టద్దని టైం లేదు అడిగిపోండి నువ్వు అడిగో లేండి టైం అవుతామా అలా టైం చాలా అయింది ప్రిన్సీ అడిగిపో కొలాయి దగ్గరికి పోడాడు పో ప్రైజ్ అమ్మా అక్కడే నిలబడండి ముఖం కడుగుతుంది అత్త అడిగోండి బ్రష్ వేస్తా తీసుకుంటూ బ్రష్ కిందికి రా పేస్ట్ ఇది ఉందిరా రండి లేట్ అయ్యేసి అట్లా తొందరలో వెళ్ళను సో ఫ్రెండ్స్ ఇంకా మా పనులు మేము ఉంటే అంటే వీళ్ళకి స్నానం చేయించాలా బట్టలు వేయాలి స్కూల్కి రెడీ చేయాలంటే ఈమె లేచిందనమాట సో లేచేసి ఏడుస్తూనే ఉంది అంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఇంకా వాళ్ళ అమ్మ చూస్తే ఇవ్వండి పప్పు రాముతుంది ఈ టైంకి పప్పు అయింది అల్లడే పప్పు అన్నం అన్నీ రెడీ చేసేసినారు సో ఇంకా తీసుకున్నాను నేను కూడా కాసేపు ఎత్తుకుందామని చెప్పేసి ప్రైజ్ తొందర స్నానం చేసేస్తే మీరు స్నానం చేయడమే లేట్ అనమాట ఇంకా సో నేను ఎత్తుకొని అయితే కూర్చుంటాను హాయ్ చెప్పు డాడీ ఎందుకు జరుగుతుంది చెప్పు పాప అనల్లా ఏడుకొస్తాం 50కి ఎట్లాంటిది ఇట్లా వాచ్ కావాలా నీకు వద్దుమా పైసలు లేవు నద్దా రెడీ అయినట్లనేనా మీరు ఏం చేసిందమ్మ తినడానికి పప్పు అన్నమేనా క్యారేజ్ కూడా పప్పు వచ్చింది అన్నమ్మ మాటలోనే తెస్తుంది అమ్మ కూడా తినను తొందర తిన నేమేం చెప్పారు స్కూల్లో నిన్న స్కూల్లో నేమేం చెప్పారు ఇప్పుడు యూకేజీ కాబట్టి అస్సలు ఏం చదవదు నేను ఇంటికి వచ్చేటప్పుడు ఈమె క్లాస్కి వెళ్ళాను నిన్న ఇంటికి వచ్చినాక ఆడిపోయింది రాత్రి హోంవర్క్ గుర్తొచ్చి స్లేట్లోన నేను చెప్తే రాసింది మళ్ళీ తూడిపి వెనకాల రాయమంటే తిక్క రాస్తుంది ఏమో నవ్వుతావు అంత క్లాస్గా హోంవర్క్ రాయాలమ్మా హోంవర్క్ రాసిన లెక్క రాయాలి అట్లా చేద్దాం నిన్న అమ్మ చెప్పింది దానికి రాసింది కాబట్టి
నిన్న ఏం కంప్లీట్ వచ్చలేదు ఏమో నిన్న అమ్మతో రాపిస్తుంది. ఈరోజు హోంవర్క్ రాయకపోవాలే బిడ్డ. ఎక్కడ చూస్తావు? ఇక్కడ చెప్పు, అడిగిన దానికి నువ్వు ఫస్ట్ నువ్వు కరెక్ట్ చెప్పు. ఇంకెట్ట స్కూల్కి లేదులే నువ్వు ఇంటికాడే. రాలేదు చూడన్నా డాడీ, ఇప్పుడు బుక్స్ లో హోంవర్క్ లేలే. బుక్స్ ఎప్పుడు ఇస్తారు మీకు చెప్పు? ఇప్పుడు ఫీజు కడితే ఇస్తారు. మరి ఎవరు డబ్బులు కడతాం అప్పటికి కూడా కడతానమ్మా, మంచిగా నేను తిక్కోండి. ఏం రాసి ఇచ్చారంటే ఈ పిల్లకి బుక్ లో ఎగ్ రాయలేదు. బుక్స్ ఎగ్ అంటే ఏం ప్రిన్సి? గుడ్ గుడ్డేనా? కోడిగుడ్డు అనాల. కోడిగుడ్డు హోంవర్క్ బుక్ చేస్తా ఒకటే కదా రాసుకున్నా. ఫట్ బూది రమ్మా. తినండి, అన్నం తినిన తర్వాత విషయము. తినండి ఫస్ట్. చిక్కుడుకాయ కూర, పప్పన్నం వేడి వేడిగా. ఏం గ్లోర్ ఎతుకుతావు? ఏం లేదు, మెటీరియల్స్ దీంట్లో పెట్టుకుంటా. దీనికి జిప్ లేదనమాట, బ్యాగ్కి సేఫ్టీ పిన్ పెట్టిండి. ఉన్నాయా లేదా అని. ఏ ప్రైజ్ ఏం అరుస్తావు ప్రైజ్ నువ్వు? ఒక్కటి ఉండదో లేదు ఇంట్లోనా? ఎట్లా అరుస్తుంది చూడి. నిన్న చిన్న బుక్లను పట్టుకున్నారు అనమాట. దీనికి జిప్స్ ఉంటే అట్లా ఎక్కువ క్లోజ్ అట్లా చేయరు అనమాట. ఇవన్నీ 5th సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్టులు అనమాట. మొత్తం 7 ఉంటాయి. ఇవన్నీ రాయల్లా తల్లే అత్తవి. ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, పౌల్ట్రీ మేనేజ్మెంట్ 1, పౌల్ట్రీ మేనేజ్మెంట్ 2, నార్మల్ ఎన్విరాన్మెంట్, ఎథిక్స్ ఎన్విరాన్మెంట్ నార్మల్ సబ్జెక్ట్, ఇంకా మష్రూమ్ కల్చర్, సెల్ బయాలజీ అండ్ జెనెటిక్స్. ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి చూడండి. నేను చదువుకొని ఎక్కడంటే ఎక్కడ పెడతాను. ఒక్కోసారి ఇంకా అన్న ఒక చోట ఎత్తి పెట్టుకుందామని అనేసి ఇంకా బ్యాగ్లో పెడదామంటే బ్యాగ్ కూడా జిబ్బులు పోయేదే. నేను సేఫ్టీ పిన్ పెట్టి పెడుతున్నాను అనమాట. మా డోర్ ఇట్లా మరి మా సంగతి చదువుకోము. ఎప్పుడు 27వ తారీఖు అంటే కదా, 27th ఎగ్జామ్ స్టార్టింగ్. అత్తకి ఎగ్జామ్ ఉండదు ప్రైజీ. ఆడంటే పెడుతుంది. బుక్కలు బయటకు తీసుకొని పోద్దామా ఉంటాయి కదా, ఇష్టపడతారు అనమాట. ప్రశస్త ప్రిన్సి వాళ్ళు అతను ఇస్తా వాటర్ ప్రశస్త ఎగ్జామ్స్ అయిపోయినాక ఇస్తలేమ్మా. నీకొకటే సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక మెటీరియల్స్ అడుగుతారు ఏమన్నా ఉన్నాయని. నా దగ్గర ఉన్నవైతే ఇస్తాను, లేనివైతే లేవనే చెప్తాను. ఇవి కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర బుక్ షాప్స్ ఉంటాయి, అక్కడ కొనుక్కుందాము అనుకుని నేను. మిగతా సెమిస్టర్లకు అక్కడే కొనుక్కుని ఉంటాయి. అంటే టాపిక్స్ కొంచెం బాగుంటాయి అన్నమాట చదువుకోవడానికి. ఈసారి ఎమ్మెగ్నూర్ టౌన్ లోనే తెచ్చుకున్నాను అనమాట. అన్ని ఎగ్జామ్ కు ముందే తెచ్చుకొని పెట్టుకుని చూడండి. అత్తదే మరి. అమ్మో బాబాయ్ దట బ్యాగ్ వినోదన్నది అనమాట. ఇది బాబాయ్ బ్యాగ్ అంట. సో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంకా నేనైతే రెడీ అయ్యాను అనమాట. సో ఇంకేంటంటే సరే నేను టౌన్కి అయితే వెళ్తున్నాను. సో చెప్పాను కదా, ఒక చిన్నది ఏదైనా సోఫా, సో ఏదైనా మన మిడిల్ క్లాస్ ఇది, సో కొంచెం చీప్ రేట్లోనైతే అనుకున్నాం కదా. సో అదైతే తేడానికి వెళ్తున్నాను. ఇంకా పిల్లలకి నేను ఫీజు కూడా కట్టేసాను. బుక్స్ ఈరోజు ఇస్తారేమో. రోజు నిన్న సాయంత్రం వచ్చి ప్రిన్స్ అమ్మ ప్రశస్తమ్మ మా అందరికి బుక్స్ ఇచ్చారు. మా ఇంకా తీసుకులేదు మేము అనే. రేపు వచ్చి కడతాలేమో మీ నాయన అనకాసానంటే ఈరోజు వచ్చిండు. మా ఎంత ఏమని అంత అడిగా మా నాయన అని చెప్పినారు అనమాట. ఇంకా పొయ్యి అయితే కట్టేసినాను. సో ఈరోజు ఇస్తారంట. సో అలాగే చిన్న సోఫా ఫ్రెండ్స్, అంటే తెలుసు కదా, జస్ట్ మాకు కూర్చొని లేవడానికి ఉంటే చాలు. సో ఒక చీప్ రేట్లోనే చూసుకుంటాను, మ్యాక్సిమం తక్కువలో తక్కువ. ఇంకోటి ఏంటంటే చాలామంది అన్న దివాన్ కాట్ తీసుకోండి, దివానా తీసుకోండి అంటున్నారు. అలా కొంచెం సోఫా కమ్ బెడ్ తీసుకొని అంటున్నారు. సో అంత కాస్ట్లీలో నా వల్ల కాదు ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ ఎవరైనా వస్తే కూర్చోడానికి. సో వీళ్ళు ఎవరైనా అమ్మ నాన్న వాళ్ళు కూర్చొని అలా కూర్చొని టీవీ చూస్తే చాలు, అంతలోనే నాకు చాలు. ఎందుకంటే పరిస్థితి అట్లా ఉందన్నమాట, అంతే చాలు అంతలోనే నాకైతే. సో వెళ్ళి ఈరోజు అయితే తీసుకొచ్చేస్తాను. వీళ్ళైతే మ్యాక్సిమం 100% తీసుకొచ్చేస్తానులేండి. సో ప్రమిళ కూడా చెప్పింది కాబట్టి. సో ఇదే అనమాట మొత్తానికి. ఓకేనా? సో ఇప్పుడు వెళ్ళి కొనుక్కొని రావాలన్నమాట. నాన్న చాలా ఇంకా తింటా వాటిని చాలా అన్నట్టు ఉందన్నమాట. సో ఆమె కోసమే తొందర తింటే ఇంకా నేను ఓకే అని చెప్పేసాను. వెళ్ళి కొనుక్కొని అయితే తను ఇక్కడ వదిలేసి నేను టౌన్కి అయితే వెళ్ళేసి సో ఆ పని లేదో చూసుకొని అయితే వచ్చేస్తాను మొత్తానికి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా సో చూద్దాం. మా అమ్మ వాళ్ళు అంతలోపల ఇంట్లో ఉన్న అవి ఏమైనా పాత సోఫాలు తీసేసి పెట్టేస్తారు. మా నాన్న ఉన్నాడు, అలాగే మా తమ్ముడు కూడా ఉన్నాడు అనమాట, మా పిన్ని కొడుకు. సో వాళ్ళు ఏదైనా ఉంటే కొంచెం క్లీన్ చేసేసి పెడతారా, సోఫాలు క్లీన్ చేయండి అంతా చేసి పెట్టేస్తే సో అది వేసుకోవచ్చు.
సో ఓకేనా, నేను వెళ్ళైతే తెచ్చేసాను ఫ్రెండ్స్, మరి వెళ్తున్నాను. నుంచి సోఫా 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 అని ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు కూడా వద్దనిపిస్తుంది కానీ వద్దు, ఇంకా బంధువులు అవి చాలా దరిద్రంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతా లోపల ప్లైవుడ్ కనపడే చెక్కలు బయటకు వెళ్ళేసి, సో పిల్లలు చాలా దారుణంగా చేసేసారు వాటిని. సో ఇప్పుడైనా కొంచెం జాగ్రత్త పెట్టుకుందాము. ఓకే, నేను కాబట్టి చిన్నపిల్లలు ప్రశస్త ప్రిన్స్ ఇప్పుడు వీళ్ళు అందరికీ ఏం చెప్పలేము వాళ్ళు చేసే పని. సో ఓకే, సో వెళ్ళైతే నేను తెస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, పడితే మెజర్మెంట్ తీసుకుని వెళ్ళినా సోఫాలు అయితే వచ్చినాయి, నవ్వుతుందబ్బా మొత్తానికి. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సింపుల్ అనమాట, జస్ట్ మన ఇంటికి సరిపోయేటంత చిన్నవి. ఏంది మీరు అప్పుడు కూర్చున్నారు చెప్పండి. మీరు కొడితే మీరే మళ్ళీ కొనిస్తారులే మాకే. సో ఇదే మొత్తానికి చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాము. అక్కడ పోనా, సో నేను దింపేస్తాను, నేను పట్టుకోపో. అట్లా అంతే. నాన్న బాగుంటాయి సోఫాలు. మనకి ప్లేస్ తక్కువ కాబట్టి అన్ని ఇంకా ఈ చిన్న పాటివి తెచ్చినాడు అనమాట. ఇక్కడ రైస్ ప్యాకెట్లు ఉండే కదా, ఈ రైస్ ప్యాకెట్లు తీసుకోపోయి ఇక్కడ అన్ని సర్దినాం అనమాట. అంటే వదిన బెడ్రూమ్లోన మంచం ఎత్తి పెట్టినాము, వేస్తాము అయినా పర్లేదు. కానీ ఏమంటే ఇట్లా రైస్ ప్యాకెట్లు అన్నీ యువతలేసి ఇంకా హాల్లో ఉన్నటివి ఇక్కడ తెచ్చినాం అనమాట. ఆన్ చేసినాను. ఇదేమంటే పిల్లలు ఎక్కనియదు, నీ మంచి రైస్ ప్యాకెట్ తెచ్చుకుంటే పడే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం పడవలే, మన జాగ్రత్త మనం ఉండాలన్నమాట. ఇంకా భీమ్ సంచులు కదా, భీమ్ సంచులు అడగకుండా దుమ్మంతా మరి ఇంట్లోకి లేడాడి. చిన్న పాప వచ్చినాక మా ఇంట్లోకి సోఫా వచ్చింది. నా 5th సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చినాయి. గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. కొత్త సోఫా కొనుక్కున్నాం అనమాట. నువ్వు పెన్సిల్ తాను కూర్చో. అందరికి గుడ్ ఈవినింగ్. మేమైతే స్కూల్ పోయి వచ్చినాము. మేము వచ్చినప్పుడు మేము ఇక్కడే ఆటోకాడ వస్తుంటే సర్ప్రైజ్ అనింది. ప్రైజ్ అక్క అనేది చూడు, వీళ్ళకి సర్ప్రైజ్ ఉండదు ఇంట్లో. సర్ప్రైజ్ అనింది, ఏంటబ్బా అనుకొని ఏమని పిల్లలు అంతే కదా అనుకొని ఇంట్లోకి వచ్చి చూస్తే నిజంగానే సర్ప్రైజ్ ఉంది. బాగుండవా ప్రశస్త సోఫాలు? ఈ సోఫా ఇది కూడా కుర్జీ అక్కడ పెట్టాలి. నాయన తెస్తారు, ఎవరు తెస్తారు? చిన్న బండి మీద తీయలేదమ్మా, ఆటో మీద తెచ్చా. కాదు ప్రశస్త, మీకు బుక్స్ ఇచ్చిరా ఈరోజు? ఇడి తేపో ప్రిన్స్ నీకు నీకు రేపిస్తారులే డాడీ, రేపిస్తారులే. అంటే ప్రతాప్ చెప్తున్నాడు కదా ఈరోజు పాపలు బుక్స్ ఇస్తారని. తొక్కుతులే కానీ నీ బుక్స్ ఇస్తారు, నువ్వు బాగా రాస్తే కదా బుక్స్ ఇచ్చేది. నువ్వు అసలు రాయి హోంవర్క్, అందుకని మీ నాయన ఇయ్యద్దులే అని ప్రిన్సిక్ అని చెప్పాడే. ఇస్తారులే, రేపు ఇస్తామని చెప్పారు. మీ నాయన కట్టొచ్చాడులే, డబ్బులు కట్టొచ్చు. ప్రతాప్ బుక్స్ ఫీజు కట్టి సోఫాలు తీసుకొని వచ్చినాడు అనమాట. ఇంకా ప్రశస్త అమ్మ అయితే అట్లే చూడు, మీరు ఇరుగొట్టేది, పెన్సిల్తో గుచ్చేది అవన్నీ చేద్దామా. ఎవరైనా బంధువులు వస్తే కూడా కుసిందికి ఎంత బాగుండదు అయితే సోఫాలో. ఒక మనిషి కూడా వండొచ్చు చూడండి. మా మామ వర్షం వస్తే కిందనే వండొచ్చు. ఇంకా అమ్మ అన్నట్టు ఇచ్చారునా? యావేవి బుక్స్ కాపరేటింగ్ వే? ఎన్ని బుక్స్? ఇవి ర్యాంక్స్ బుక్స్, ఇది కూడా బుక్, ఇది అలవై బుక్, ఇవైతే కాపరేటింగ్ బుక్స్. అన్ని అట్టాలు వేసుకొని నీట్ పెట్టుకోవాలి చూడే.
నువ్వు కానీ ఈసారి చించితే మీ నాయన అస్సలు ఫీజే కట్టడు చూడు, బుక్స్ ఫీజు. నువ్వు కూడా ప్రిన్సే, రేపు నీకు కూడా బుక్స్ ఇస్తారు, చించితే నీకు కూడా కొనిడు. రాసేవి అన్ని బుక్స్ ఇచ్చినారు కదా, ముందు బుక్కాలు ఉన్నాయి కదా, ఇట్లా బొమ్మలు ఉన్నాయి. నీవు స్కూల్కి పోతే నీకు కూడా నీ పేరు కూడా రేపు రాపిచ్చొస్తాము. శిల్కమ్మ చిన్న ప్రైజ్ ఇది కూడా పేరు రాపిలేదు కదా. శిల్కమ్మ ఆ. ఇది మా ప్రైజ్ పట్టుకుంటా చూడండి. అన్ని ఇప్పుడు ఇది మా ప్రైజ్ పట్టుకుంటది. మా ప్రిన్సిపల్ పట్టుకుంటది. ఇట్లా పట్టుకోవచ్చుగా, ఇట్లా పట్టుకొని పాట పాడండి. అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెస్తావా, గుడ్లు పెట్టావా, బాగున్నావా. బాగున్నాయి. పెన్నులు తీసుకొని కూర్చోండి, పెన్నులు తీసుకొని రాయండి. దాంట్లో మీ క్యారెట్ బాక్స్ తీసుకొని వస్తాయి. చాలమ్మా. ఏమంటది గ్లోరీ అమ్మ, వాళ్ళ అక్కళ్ళు ఆడస్తుంటే ఆగండి ఆగండి మీకు ఒక సర్ప్రైజ్ ఉంది నీకోసం అంటది. పాస్ సోపాలు బయటకు వేసి వాటిని బయట పెట్టేసామే, ఇంక ఇట్లా కొత్తవి తెచ్చాము నాయన. సీరియల్ వచ్చింది చూడమ్మా. అస్సలు నేను మాత గ్లోరీని అడుగుని రోజు లేదు రండి. గ్లోరీ నీ సెల్లుల నుంచి కనెక్ట్ చేయవా గ్లోరీ అంటాము, అది కొంచెం కొంచెం ఎపిసోడ్ చూపిస్తుంది అనమాట. రిమోట్ కూడా ఇక్కడే ఉంది, ఈ సౌండ్ ఎక్కువ పెడితే మన వాయిస్ వినపండి అని చెప్పేసి. మొత్తానికైతే ఏం చేస్తున్నావు అమ్మా, ఏం చేస్తున్నావు అక్కడ చెప్పు. టీ బెడ్ కావాలంటే మరి అమ్మకి చూసువే పట్టు నువ్వు టీ తాగు. ప్రతాప్ అయితే నిజంగా ఇన్సేఫ్ దగ్గర కార్బెండర్ పని చేసినాడు. నిజం రోజు నిజంగా నాకే భయం వేసింది కానీ అంటే ఓకే అంటే కట్ చేశాడు అనమాట. మా నాయనకి టీ ఏది ఇచ్చానా? ఇది కుర్జీ ఇక్కడ రెండు ఇట్లుండనమాట సైజు. అంటే ఓకేలే అంతా ఓకే సూపర్. బట్ ఏంటంటే కొంచెం ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తే కొంచెం కట్ చేశాను అనమాట. సో ఇగోండి వద్దులే, ఏమో అదేం పెద్ద పని కాదు కానీ జస్ట్ ఏదో కార్నర్లో ఇబ్బంది వస్తే కొంచెం అట్లా కొంచెం ఇంత కొంచెం అంతా కట్ చేసాను. రీఛార్జ్ కూడా చేశాను, అందుకే చెప్తున్నా సీరియల్ వచ్చింది చూడ అని. నేను తాతరా ఏ రోజు తాగలేదు కానీ నేను కూడా అంటే ఎక్కువగా టీ తాగను కానీ నిజంగా అన్ని ఫ్యాన్లు బంద్ చేసి అంటే కొంచెం అది కట్ చేస్తున్నా కదా, నాకు కొంచెం అంటే నేను పెద్ద మిషన్ వర్క్ తెలియదు కానీ మా ఎత్త అయితే సరిగమ్మా వాడు చూడుకో అట్లే కట్ చేస్తున్నాడు, వస్తే కట్ చేయమని లేకుంటే ఉన్నాను దొరుకుని కట్ చేస్తున్నాడు కానీ జస్ట్ సో మామూలుగా 3 సీటర్ ఒకటి ఒక సింగిల్ సీటర్ పట్టాలి. బట్ కొంచెం ఏదో కొంచెం కార్నర్లో ఇబ్బంది వచ్చి నేను అట్లనే ఇంకా పడుతుందో లేదో అనుకున్నాను. సో చిన్న పనే కదా నేనే చేసేసాను అనమాట. వేడి టీ తాగితే కొంచెం ఏమన్నా అంటే పని చేశాను కాబట్టి టీ ఇచ్చింది అనమాట ఫ్రెండ్ అయితే. అంటే రోజు నువ్వు తాగు, ఈ రోజు నేనే రా అంటే అట్లా అనగాలి కానీ డైలీ ఒకవేళ తాగను కానీ ఈ రోజు నాకే ఫ్రెండ్ టీ అని అడిగాను నేనే కూడా మొత్తానికి. సో మామ సరిపోయింది సోఫాలో నిజంగా అసలు అల్లోకి వస్తే ఎట్లా అనిపిస్తుంది అనమాట. మా వీడియో తీసేటప్పుడు ఎంత బాధపడుతుంటామో, ఇంకా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు బెడ్షీట్లు వేసి బంధువులు వచ్చినప్పుడు బెడ్షీట్ వేస్తే వాళ్ళు బెడ్షీట్లు ఉన్నాయి కదా వాటి మీద కూర్చోకూడదని బెడ్షీట్ తీసేస్తుండ్రి. ఆ సోఫా చినిగిపోయింది కనిపిస్తుండే, నేను ఫ్రెండ్ల మొక్కలు చూసుకుంటుండేది. ఇంకా చినిగిపోయింది పాపం వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి అనుకుంటుంటాం అనమాట. సో ఈరోజు వాళ్ళు ఏమి బెడ్షీట్స్ ఉన్నాయని తీసి కూర్చోడానికి చూస్తే కింద చినిగిపోయింటుండే. ఆ శబ్దానికి చిన్న పాప బయట తీసుకోబోతున్నాం అనమాట. మా అత్త ఎత్తుకొని కూర్చునిండే పడుకునింది. ఏదో మొత్తానికి మిడిల్ క్లాస్ సోఫా అది ఎంత సోఫా పడిందని అనేసి ఎవరు అనుకోకండి. నేనైతే చాలా చిన్న రేట్లో తెచ్చుకున్నాను, జస్ట్ ఒక 10,000 అనమాట. కాదు ప్రేమలా 10,000 నిజంగా 10,000 అనమాట. దివానా కార్డ్ చాలా మంది కామెంట్ చేస్తారు. వద్దబ్బా మాకు ప్లేస్ లేదు, చాలా ఇంతవరకే చాలా హ్యాపీ. సో ఇదొక 3 సీటర్, జస్ట్ ఇదొక సింగిల్ సీటర్ అనమాట. ఇంకో సీట్ వచ్చేసి వినోద్ వాళ్ళకే. ఇంకా మన దగ్గర పట్టడం లేదు కాబట్టి వినోద్ మనకి ఎట్లా ఇచ్చాడో అంటే వినోద్ చాలా మనకి 2 చైర్లు ఇచ్చాడు కానీ
కాకపోతే అమ్మ నైట్ అంతా సోఫా మీదే నిద్ర చేస్తుంది ఇంకా ఇంకొక రోజు చూడడానికి. ఇవి చిన్నవి కదా కాబట్టి 2 పట్టేసాయి. వినోద్ పెద్ద ఇల్లు కాబట్టి అక్కడ ఇంకా అప్పుడు పట్టేసాయి కాబట్టి తను పెట్టుకున్నాడు, కానీ ఇవి చిన్నవి. ఓకే, ఇంకోటి వర్షం పడినా మా మమ్మీ ఇప్పుడైతే ప్రస్తుతానికి మిద్ది పైన అయితే పండుకుంటాడు. వర్షం పడితే దీనిపైన ఆరామ ఒక మనిషి పండుకోవచ్చు. బాగుంది. సర్లే ఓకే, మ్యాక్సిమం పడుకోవచ్చు, నిజంగా పడుకోవచ్చు. బాగాలేదు ప్రశస్త. ఏమంటది అమ్మ అక్కడ ఆట దగ్గరకు పోయి ఎదురు వస్తుంటే ప్రశస్త ప్రిన్సీ సర్ప్రైజ్ ఉండదు అని చెప్తున్నారు. నాకు అర్థమే కాలేదు. తర్వాత వాళ్ళు వచ్చి ఏదో ఉండదని చెప్తారు కదా మా పాప. అంటే ఇంట్లోకి వచ్చినాక ఇదేనా అంటది. ప్రశస్త అక్క ప్రిన్స్ అక్క చాలా సంతోషపడి వచ్చిన తర్వాత తెలుసా అది నా కుర్జీ అంటది. యాది కుర్జీ అప్పుడు టబ్ చైరు నా చైర్ అంటావు, నాది నా కుర్జీ అంటది. యాది కొత్తది వస్తే అది నాదంటది ప్రైజ్ అక్క. స్థలం కూడా అప్పుడు ఈటికి వస్తుండే చాలా జస్ట్ చాలా పెద్దగా ఉండేది. వినోద్ తెచ్చినవి చాలా పెద్దవి అనమాట. ఎందుకంటే సో ఓకే అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము, అన్ని పెద్దవే కొన్నాము. అయినా ఇప్పుడైతే మన ఇంటికి సింపుల్ గా సరిపోయేదే, స్థలము సరిపోయేదే, పిల్లలు పండుకోవడానికి ఇబ్బంది ఏమి ఉండదు. అన్ని ఉంది మరి ఇవి ఉన్నాయి. అయితే మొత్తానికి ఈరోజు హ్యాపీ అబ్బా, ఎందుకంటే బయటికి ఏమో నా చార్జ్లు తెచ్చిన ప్రేమ కలర్ ఇది ప్రేమ అన్ని ఫొటోస్ పెట్టినాను. ఓకే నచ్చిందా లేదు కరెక్ట్ చెప్పు. బాగుంటది కదా, బాగుంటది. ఇప్పుడు ఈ పిల్లలు భూమి మీద చేయనట్లా ఏమన్నది సోఫా కవర్ తీసుకుందాం. ఇస్తే ఎంతోలే ఉన్న దాంట్లో కాపాడుకుందాం చాలు మనకు. అంటే సంస్కృతి పడాలా అంతే అంతే అంటే మన పరిస్థితిని బట్టి మనం ఉండే సిన్నోళ్ళు కాదు. ఇంకోటి మరి పెద్ద ఫ్యామిలీ, ఇంకా చిన్నదే తెచ్చుకోవాలన్నట్టు చిన్నదే ఎట్లా అదంతా సోఫా బాగుంటారా. మా అత్త ఒకటి ఇద్దరు ఈడ అయిపోతుంది. ఇక ఈరోజు టీవీ ఇప్పుడే అనింది ప్రేమలా టీవీ బ్యాలెన్స్ అని మెత్తిదిన్లు వస్తున్నాయి, పిల్లోస్ మెత్తిదిన్లు కూడా వస్తున్నాయి మంచిగా. అక్కడ ఒక నిద్ర చేస్తుంది, అన్నం కూడా తింది. ఒక్కొక్కసారి ఎంత లేపుతాం అనుకుంటుంది. ఇంకా టీవీ బ్యాలెన్స్ కూడా వేయించాం, మేము తొందర వంట చేసుకొని సీరియల్ డబ్బులే లేకుండా ఈరోజు ఇంక నేను అడుక్కొని ముందర ప్రతాప్ టీవీ బ్యాలెన్స్ వేయించాను చూడమ్మా, సీరియల్ పోయి కూర్చో. ఇంకా సీరియల్ అని తలకాయ తింటావు అనుకోసారి అంటున్నాడు అనమాట. ఏదో పొగలంతా ఎట్లో ఒకట్లా గడిచిపోతుంది, కానీ రాత్రి కానీ ఏదో లేదన్నట్టు ఉంటుంది టీవీ లేకుంటే. మా పిల్లలు కూడా వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళు చూసుకుంటా బువ్వు తింటారు. ఇంకా లేకుంటే ఇంకా బయలుపడతారు. ఇంకా అటు ఉంటే ఇంకా అట్లే బొమ్మలు పెట్టుకుంటుంటారు. మొత్తానికి అయితే హ్యాపీ, మా ఇంటికి సోఫా వచ్చింది కొత్తది. సో అది కూడా ఫ్రెండ్స్ చాలా చిన్నది, ఏమనుకోకండి. అంటే మా సంతోషాలు ఒకవేళ 50,000 సోఫా ఉండొచ్చు, ₹1,00,000 సోఫా ఉండదు, మాకు 10,000 సోఫా అని మాకు చాలా హ్యాపీ. 50,000 సోఫా 50,000 సోఫా, 50 లక్షల సోఫా అన్నీ ఇదే మాకు చాలు. ఇన్ని రోజులు చూశారు కదా నా సోఫా మార్చండి, చాలా చూడడానికి బాగాలేదని అంటే ఒకసారి చాలా రకాలు చెప్పారు, కానీ సో అంత తొందరగా ఏది చేయలేనమ్మా. గ్లోరమ్ ఏమంటది ఇట్లే కొన్ని రోజులు ఉన్నాక నా పెళ్ళప్పుడు చేద్దాం అనుకుంటుంది కూడా వదిలే, కానీ అన్ని ఇంత లోపలే తెప్పించాను కదా. నిజంగా ఫ్రెండ్స్ అంటే దీనికి పెట్టి 10,000 10 రకాల అవసరాలు ఉన్నాయి, కానీ మరి తప్పట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఎవరైనా మరి రిలేటివ్స్ వస్తారు, సో ఎంతో కొంత చిన్న ఇల్లు అయినా బాగుంది, కానీ సోఫాల మీద మాకు మనసు ఒప్పట్లేదు, అది ఏమనుకుంటారో అనిపించింది. సో చాలా హ్యాపీ అబ్బా. అవును చాలా అసలు ఎంత భారంగా నిజం బాధ అవి ఒక్క విషయంలో కొంటామో లేదో, అంటే పెద్ద పెద్ద అవసరాలు ముందు ఉంటాయి, ఇంకా అది ఏమో అనుకున్నాం కానీ సో నిజంగా చాలా హ్యాపీ అబ్బా మొత్తానికి. సో ఇదేబ్బా మా సోఫా ఆనందం ఈరోజు మొత్తానికి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా వంట చేసుకోవాలా. ఇంకా మా మామ అయితే పాత సోఫాలను బయటకు తీసి అప్పుడు అంతా క్లీన్ చేసి ఒక దగ్గర మొత్తం చెట్టు కింద వేసుకుంటే మధ్యాహ్నం అంతా ఏమమ్మా సోఫాలలో బయటకు తెచ్చారని కొంతసేపు ప్రతాప్ ఆటతో తెచ్చాను. అమ్మ ఇప్పుడే తీసారు అప్పుడే తెచ్చారు అన్నట్లుండే. ప్రతాప్ ఏమి మనం కొత్తు తెచ్చినంత వరకు బయటకి ఎందుకు వాడేయాలా, ఇది ఇట్లే ఉంది అని అట్లే పెట్టిండు అనమాట. మా అత్త కూడా బయటకు వద్దులే కొన్ని రోజులు ఉంది, తెచ్చిన తర్వాతే బయట వేద్దామంటే ఏదో బయట తీసేసి ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు బయట పెట్టుకుందాం అని ఏదోబ్బా మొత్తానికి హ్యాపీ. ఎవరు వచ్చినా మన వల్ల ఎవరైనా హ్యాపీ, మేము ఉండడానికి హ్యాపీ, ఎవరైనా వచ్చినా హ్యాపీ. అసలు ఆ రెగ్జిన్ చినిగిపోయి ఆ స్పాంజ్ బయటికి వెళ్ళి అసలు చాలా నాకే ఎవరైనా రిలేటివ్స్ వస్తే పాపం ఏమనుకుంటారో అనిపించేది. సరే మాకున్నంతలో హ్యాపీ అబ్బా.
ఎన్ని రోజులు ఉంటుందో ఓకే హ్యాపీ. పాప పడుకుందా? పండలేదు ఏయ్. లేచేది కదా. మేము స్నానం చిన్న పాప చేపించి డాడీ రేయ్ పాపం ఏదో మాట్లాడుతున్నారని హ్యాపీగా ఉందేమో. సౌండ్ పెట్టి వాళ్ళు స్టార్టింగ్ మనం ఏం చేయలేం. నాన్న వీటి కోసం వెయిటింగ్ కదమ్మా. అవి ఏంటంటే చేపలు మా పిన్ని వాళ్ళు చేపలు తెస్తారనమాట ఎవ్రీ ఇయర్. ఇట్లా తెచ్చి మా 3 ఇండ్లకి కొన్ని పెడతాది అనమాట మా పిన్ని. అలాగేగానే తెస్తే సంవత్సరానికి ఒకసారి ఇదే ఇవేమంటారు అనమాట బలు పోయేది తెస్తారనమాట. తెచ్చి ఇంకా మా 2 ఇంట్లకు పెడతాది. మా చిన్నపిల్ల అనమాట, మా మరిది చిన్నలు పోతారు. మా అమ్మ తోడి కోడలు, మా లాస్ట్ బాబాయ్ వైఫ్ అనమాట. అంటాము. ఇంకా వాళ్ళు పోతారనమాట. మా చిన్నారాలు, మా మరిది పిల్లలు అందరూ ఇదే పనికి అనమాట. కళ్ళం పనికి పోతారు, చేపల పనికి బొంబాయికి. ఇప్పుడు తెచ్చారనమాట. మాకు ఇంకా సంవత్సరానికి ఒకసారి చేపలు ఇంట్లోకి వస్తూనే ఉంటారు, బొంబాయి చేపలు. మా నాన్నకు చాలా ఇష్టం. ఇష్టం అనమాట. పెట్టినానే ఏం బొమ్మడిలే కదా మేవే. ఇవే రొయ్యలు. ఇవి రొయ్యలు, ఇవి చేపలు బాగుంటావు అనమాట. ఇవి తీసి ఇట్లా కన్నీ తీసి పోసేసి అన్నీ చేసి పెట్టుకున్నా. ఎప్పుడైనా గోంగూరలోకి కానీ, వంకాయలోకి కానీ, టమాటా చట్నీలోకి కానీ వేసుకొని తింటే బాగుంటాయి. మా మామ ఇట్లా క్లీన్ చేసి వెల్లుల్లి కారంలో కూడా బాగుంటాయి. ఎల్లిపాయ కారంలో చేస్తే భలే బాగుంటాయి అనమాట. చేపలు చక్కగా అనమాట. ఇంటింటికి ఇన్ని వచ్చినాయి చూడండి. పక్కన వినోదన్న వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, ఇంకో పిన్ని వాళ్ళకి, మాకు. ప్రతి సంవత్సరం చేస్తుంది. ఊరికే ఇంటికన్నా మా ఎత్త కానీ 3 ఇళ్ళకి ఇస్తుంది. తెచ్చిస్తుంది, కంపల్సరీ చేస్తుంది, పెడతాది కూడా. సంవత్సరానికి మాకే కొన్ని ఎక్కువ ఇస్తుంది అనుకోలేదు. పెద్ద ఫ్యామిలీ అనేసి. పెద్ద ఫ్యామిలీ కదా, కొన్ని ఎక్కువే పెట్టిపోతుంది. వాళ్ళ బాగా చేపలు అంటే ఇష్టం అనమాట. ఇంకొక వైపు అయితే గుడ్లు ఉడుకుతున్నాయి అనమాట. దానికి తగ్గట్టు అన్ని రెడీ చేసుకున్నా. ఫ్రై అన్నా లేకపోతే చారు మాదిరి అన్నా చేయాలి. సో ఫ్రెండ్స్ రండి అందరం భోజనం చేద్దాము. ప్రమిళ ఈరోజు ఎవరు చేసిందిరా? ఎగ్ కర్రీ నేనే చేసింది. సో ప్రమిళ అయితే ఎగ్ కర్రీ చేసింది అనమాట. బాగుండదా? ఉప్పు తక్కువ ఉంటుంది. ఇదిగో ఉప్పు డబ్బా చూడండి. సో యాక్చువల్గా ఏమైందంటే ఫ్రెండ్స్, ఇంకా సో సోఫాలు తెచ్చాం కదా, ఒక 3 సీటర్ ఒకటి, ఒక సింగిల్ సీటర్ ఒకటి. సో కంటిన్యూ పట్టేస్తే సో ఒక చోట మా అమ్మ కూర్చున్నా, ఒక చోట మా గ్లోరీ కూర్చున్నా, ప్రమిళ కూర్చున్నా, మా నాన్న కూర్చున్నా. సో సరిపోతుంది అనుకున్నాను కానీ సో ఏమైందంటే కొంచెం అంటే జస్ట్ ఒక 2 ఇంచ్ అని ఒక 2 ఫింగర్స్ అంతా అసలు పట్టట్లేదు అనమాట. దానికి మళ్ళీ నేను మెషిన్ తెచ్చి చిన్నగా అట్లా కట్ చేసేసి పెట్టేసాను అనమాట. సో మనకి పెద్దగా అలవాట్లేదు కాబట్టి సో అంతా చేసేసి ఇంకా మొగ్గం కడుకొని పోతే అన్నం అయితే తింటున్నాను అనమాట. ఇంకా మా ప్రమిళలో అందరూ తినట్లేనా? తింటే నాకు ఆకలి అవుతుండప్ప. ఇంకోటి నేను తినే టైం కరెక్ట్ చిన్న పాప లేస్తుంది. మా అత్త ఏమంటుంది, నువ్వు తిని కాసి గడ్డకు గఫపడి ఆయాల కన్నా తినుపో ఫస్ట్ గడ్డగా. ఆ పాప ఏడిస్తే నువ్వు పాలు ఇవ్వాలి అది ఇది అని అంటది అనమాట. ఇంతకుముందు మన ఇల్లు కట్టిన ఆయనే చూడండి ఆ మెషిన్ ఇచ్చింది. సో ఇంకా ఇచ్చేసి సో అన్నకి ఇచ్చేసి అయితే వచ్చేసారు అనమాట. సో రండి ఫ్రెండ్స్ అందరూ భోజనం చేద్దాము, ఓకేనా? సో తర్వాత అయితే మాట్లాడేద్దాం. ప్రైమరీ ఏమేం చెప్తుంది ఏంటో నాకు తెలియదు కానీ సో భోజనం చేసిన తర్వాత అయితే మాట్లాడేద్దాము, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా మా అత్త అయితే పొద్దున్నే గోంగూర అయితే కడిగేసి తెంచుతుంది అనమాట. చెట్టు మీద కడుగుతానమాట. కడిగితే జల్ది ఆరదు. ఇట్లా తెంచి ఇట్లా కొద్దిగా పెడితే గాలికి, లేదంటే బట్ట కూర పడుతుంది అనమాట, ఉడకదు. పుండుకూర పప్ప కాలేళ్ళత పుండుకూర వేసుకునండి. ఎండు చేపలు ఇన్ని ఉన్నాయి కదా, చేపలు పెట్టేది కదా, దాంట్లోకి చేపలు వేసుకొని 2 ఉల్లిగడ్డలు టమాటాలు వేసి ఉత్తి పుండుకూర చేసుకునండి. కలేసుకునండి, చిరుకూర లెక్క బాగుంటుంది. ఈ పుండుకూర పప్పు చేస్తే అయిపోదు, ఈసాదు. అన్నం ఉడుకుతుంది అనమాట. టీ కూడా పెట్టాను. మేము టీ తాగలేదు, ఇంకా తాగల్లా. టీ తాగల పాల ప్యాకెట్లు తెచ్చింటి అరసి వచ్చానా, ఇప్పుడు తెచ్చిస్తే ఉడుకుతుండదులే. టీ తాగితే ఇంకా గోంగూర కాలేసి వాళ్ళని లేపాల, టైం అవుతుండదు. లేపు మరి ఇంకా వాళ్ళకి మళ్ళీ ఈ టైం ఇప్పుడు లేపితే వాళ్ళు పోయే టైంకి అవుతుంది. ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది అనమాట. ఇంకా టీ కూడా పెట్టేసానే. ఎట్లా వండుకున్నారు చూడు. ప్రశస్త టైం అవుతుంది లేయండి.
లేయండి. చేపలు నిన్న మా ఎరాలు పెట్టేది కదా, ఇంక మా యాతలు ఇంక వద్దప్ప కూర చేపలు కలయండి తినాల తినక అట్లా నేను పెట్టేదే ఈరోజు అప్పుడే చేపలు కొనుక్కూర కలయండి అని పెట్టాడే. అందుకోసమయ్యే ఇంకా గోంగూర తెచ్చానా ఇవి కోసి వేసి కొనుక్కూర చేపలు వేసి కలేసుకుందామని. అందుకోసమయ్యే ఇంకా చేపల పులుసు చేయాలని మద్దాలు పెట్టేది నిన్న. చేసిస్తాను అతను ప్రాణం వచ్చి చేపలంటే గోంగూర. ఇంకా గోంగూర అయితే తాలింపు అయితే ఇస్తాను అనమాట. ఇంకా అన్నం కూడా ఉంచేనే, ఇంకా తొందర మగ్గితే ఇంక మా పిల్లల్ని అయితే లేపల్ల టైం అవుతుంది. అది 6:40 అయింది. ఇంక వాళ్ళ లేసి అట్లా ఇట్లా అనే లోపలే టైం అవుతుంది అనమాట. ఇంకా కిందికి మీద ఉరుకులాడినట్లు ఉంటుంది. కొంచెం పొద్దుగాల లేపితే వాళ్ళు మొక్కలు కడుక్కొని రెడీ అయ్యే లోపు కరెక్ట్ టైం సరిపోతుంది. ఆ చేపలన్నీ ఒలిసిన తర్వాత అయితే పెంచుని వేపి ఇదంతా గోంగూర అంతా అయిన తర్వాత దీంట్లోకి వేపి వేయడమే చూడండి. ఏం లేదు వేపేది గోంగూర ఆయన టూకేసి కలిపేది ఇంక మంటలేదు తగ్గించేది. చేపలు పూలు పడతారు. ఏమి వస్తాను పాడాడు బయటకు వస్తాను. 2 చేపలు అయితే వేపుతున్నాను చూడండి. ఇంకా గోంగూర కాలేయడం అయితే అయిపోయిందనమాట. దీంట్లోకి 2 చేపలు అయితే వేయడమే. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా గోంగూర అయితే ఎండు చేపలు వేసి గోంగూర అయితే చేసినాను అనమాట. ఇంకా వాళ్ళకైతే క్యారియర్ అయితే కట్టేస్తాను. ఇది వచ్చేసి అవ్వకనమాట. అవ్వ ఎండు చేపలు అయితే తినదు, అందుకనేసి తన గోంగూర మాత్రమే కాలేసి నెంబడే తీసి పెడతా అనమాట. అక్కడ ఎగిరిపోతా చాడుగా. అదే కదమ్మా. ఇంకా గ్లోర్ అయితే బట్టలు అయితే ఉతికేసింది అనమాట. నేను తల స్నానం చేసి ఇంకా పైకి వచ్చి తల ఆరబెట్టుకుందామంటే నేను వచ్చేప్పటికి స్నానం చేసినప్పుడల్లా ఎండే ఉండదు. ఎండ వచ్చినప్పుడు నేను స్నానం చేయను కానీ తల స్నానము టైం చేయదు అనమాట. ఎండ ఉన్నప్పుడు పొద్దుగాల పోసుకోవద్దని అంటాను కదా, ఇంకా పోసుకోదు పాప ఏడుస్తుంటుందని ఏదో ఒక రీజన్. ఇంకా బట్టలు అన్నీ అయితే ఆరేయాల. ఇవి ఉతికినాని నిన్న వైట్ అండ్ వైట్ ఫ్రేమ్లోనే ఉతికేసింది అనమాట. వైట్ అండ్ వైట్ చాలా మాసి కొట్టుకుంటారు. యూనిఫామ్ అని అంతోటి ఇది ఉండదు కానీ వైట్ అండ్ వైట్ చాలా ఇది చేసుకుంటారు. ఇంకా ఈరోజు అయితే ఎమ్మెనూరుకి పోయి ఆ పిల్లలకి అడ్మిషన్ చేసి అలాగే ఇంకా ప్రైజ్ అమ్మకి ఇంకా ప్రశస్త వాళ్ళకి ఒక్కొక్క జత అయితే యూనిఫామ్ తీసుకుందామని అనుకుంటున్నాం. అడిగి ఫస్ట్ అడిగిన తర్వాత అవే అంటే వాటినే తీసుకొస్తాం. ఒక్కొక్క జత పట్టిద్దాం. ఇప్పుడు వైట్ అండ్ వైట్ వద్దు, ఇంకా మామూలు యూనిఫామ్ ఒకటే పట్టిద్దాము. ఎప్పుడైనా ఇంక నెక్స్ట్ జీవితం అన్నప్పుడు అప్పుడు నిదానం కానీ వైట్ అండ్ వైట్ తీసుకుందామా అని. వస్తుందంట వగలూరే అండ అదే కదా, వాన కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. పండ్లు కూడా తగ్గుతున్నాయి చూడు. అప్పుడే ఇంక కలుపులు అవన్నీ అయిపోయావమ్మా ఇంకా అని అంటుండారు అనమాట. ఇంకా పండ్లు తగ్గినందుకే ఇంకా ఎక్కడోళ్ళు ఎక్కడ ఇండ్ల కాడ ఉంటున్నారు ఎవరో ఒకరు. ఎప్పుడు బట్టలు అప్పుడు ఉతికేసుకుంటుంది గ్లోరీ ఉండాలక్క. దండికి పడితే అసలు ఎంతసేపు అన్న ఉతికి అయిపోవన్నమాట. కొన్ని ఉన్నప్పుడు ఉతికితే ఇంకోటి చిన్న పాప ఉంది కాబట్టి నీకు ఇంకా ఒక్క జత పన్నా సరే ఉతికేసుకున్నలా. మా గ్లోరీ అయితే మొత్తానికి 3 నెలల వరకు అయితే నాకు నిజంగా బాగా చేసింది అబ్బా. మా అమ్మ కూడా చేయలేదు ఒక్క మాటలో చెప్పాలంటే. అసలు ఒకసారి ప్రశస్త డెలివరీ అయినప్పుడు మేము పోయింటే మేము లేచేసరికి ఎన్ని దోశలు వేసింటే ప్రేమలేదు. అంటే మా అమ్మకి టిఫిన్ చేసే కూడా రాదు గ్లోరీ. అసలు నేను పప్పు అన్నము అట్లాంటివి అయితే చేస్తుంది కానీ టిఫిన్లు అస్సలకి అలవాట్లేదనమాట. నాకు రాదమ్మా ఎమ్మలాగా వంటలు అంటే ప్రేమలేదు వాళ్ళ అమ్మ. మా తమ్ముడు అయితే అమ్మయ్య ఈ పొద్దు వచ్చేది మా ఇంట్లో టిఫిన్ చేసామని అంటాడు.
టిఫినే రాదు. ప్రేమలా మిక్స్ కొనుక్కునేది చూడు ప్రేమలా, ఏమన్నా చెయ్యి. నేను ఏం పని మీద వచ్చాను రా, అమ్మని చూసాక వచ్చానంటే, కాదు నువ్వు అంటివి కదా మన ఇంట్లో మిక్సీ లేదు చూడు తమ్ముడు తీసుకొని, మంచి కంపెనీలో తీసుకునేది చూడు అమ్మ, ఈసారి వచ్చినప్పుడు టిఫిన్ చేయి అని అంటాడు అనమాట. ఒడి బియ్యం పోసుకోవడానికి పోవాలన్నమాట. ఫస్ట్ అక్కడ పోయి వచ్చిన తర్వాత పోయేద్దాం గ్లోరీ. పాప అప్పుడే లేచేది, ఏడుపులు పడుతుంది. అట్లేలే పిల్లలు ఇంకా అస్సలు అన్నం తినే టైంకి కరెక్ట్ స్నానం చేసి నిలబడి ఉంటాను ఎండకి, అప్పుడు లేస్తుంది అనమాట. ఇంకా అమ్మ అనిపిస్తుంది పాపలు వేస్తే, ఇంకా ప్రతాప్ లే తొందరరా అని అంటుంటాడు అనమాట. కొంతసేపు కూడా ఏడ్చనియరు ఆ పాపని. మా అయితే ఏడిస్తే కూడా ఏం కాదులే, కొంచెంసేపు ఏడని. అప్పుడు ఇప్పుడు ఏడ్చినావు ఇప్పుడే పాలి అంటావు నువ్వు. ఆ అమ్మ ఎంత తాగినా అంతేలే ఆంకష్ అని అంటారు అనమాట. ఇంకా పాపకైతే ఈరోజు 24వ తారీఖు కదా, ఇంకా 6 రోజులు ఉంటే 3లోకి అయితే పడుతుంది అనమాట. 2 months కంప్లీట్ అయితే 3 పడుతుంది. ఇంకా చిన్న పాప ఆరోగ్యంగా ఉంది, నేను కూడా ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా ముఖ్యంగా గ్లోరీ మాకు ఈ వాటికి విషయంలో చాలా బాగా చేస్తుంది అనమాట. అంటే కొంతమందికి డెలివరీ అయిన వాళ్ళకి ఎట్లా చేయాలో తెలియదు అనమాట ఈ వయసు పిల్లలకి. కానీ మా గ్లోరీ నన్ను బాగా చూసుకుంటుంది. ఫ్యూచర్లో గ్లోరీ కూడా అంతే బాగా చూసుకోవాలి. దేవుడు కూడా నాకు కూడా బాగా దేవుడు బలం ఇచ్చి 3rd month వచ్చేలోపు నేను కూడా ఇట్లా మా వదినలో గట్టిగా చేసుకోవాలి. చూడండి అసలు పొలాలకి ఇట్లా పోయేటోళ్ళు అందరూ చూస్తారు ప్రేమలో, అప్పుడు లేచి తిరుగులాడుతుంది ఆ పాపని. ఎప్పుడు మూల్లో పడుతుంది, ఎప్పుడు తిరుగులాడుతుంది, బయట అందరితో పాటు ఎప్పుడు కూర్చుంటాను అనిపిస్తుంది అనమాట. ఇంకా అట్లయినా బయటకు వచ్చి కూర్చుంటాను. మా అత్త ప్రేమలో అడవి నుంచి వస్తారు, బయట ఉండకూడదు అని తిడుతుంది, అయినా కూడా అట్లే కూర్చుంటాను. ఇంకో 3 days ఉంటే 3rd monthలోకి ఎంటర్. ఇంకా 2 months కంప్లీట్ ఫుల్. బట్టలు అన్నీ కిందకి తీసుకొని మన తల అరుక్కుంటాను. చిన్న పాప రెడీ చేసింది, చిన్న పాప బాగా వైట్ వేసింది కూతురు కూడా ఈరోజు. చిన్న పాపకి వాళ్ళ ఆయన చూసి ఎప్పుడు రెడీ చేసి అనుకోసానికి ఇప్పుడే స్నానం చేసి రెడీ చేసామా. వాళ్ళ ఆయన స్నానం చేసే లోపల ఆయన పండుకునింది అనమాట. ఇప్పుడు మరి లేచేదే ఊకజ్జుడు ఇట్లా మనుషులు ఎత్తుకున్నా, మనుషులు చూడాలా, చెట్లు బైక్ సౌండ్లు అవన్నీ ఎందుకంటే బాగుంటుంది లోపల సౌండ్ అయితే. అదే కదా పాప ఎక్కువ సౌండ్స్ కావాలా, బయట కావాలా అంటారు. రాత్రి వాళ్ళ నాయనుడు పండుకుంటాడు కదా 10 గంటలప్పుడు కూడా బయటకు తోలుకొచ్చి బయట వేస్తే అట్లే కేకలు వేసుకుంటా మాటలు చెప్పుకుంటా వాళ్ళ నాయనతో ఎంతసేపు అని ఉంటుంది. లోపల వేస్తే ఏడుస్తుంది చూడండి. బయట ఉండి ఇంకా గుడి చేసిస్తాం నువ్వు మీరు. చెప్పు చిన్న పాప చెప్పు. మీ అత్త రెడీ చేసేది కదా నిన్నే కదా. ప్రశస్త ఈ అమ్మ ఒకే రోజు పుట్టే ఒకే తెలివై ఉంటుందేమో మరి. పొద్దున నీ లక్కే ఉంటుంది చూడ మీ అమ్మకి తెలివి అంటే, ఊకమ్మ ఏంటికంటావు అంటుంది అమ్మ. అప్పుడే పెద్ద మనిషి. పోతావా నువ్వు అక్కడ స్కూల్కి చిన్న పాప? కొత్త స్కూల్ అవు చూడు ఈరోజు ఫాన్ అంటుంది గ్లోరీ. ఏమంటాను ఈరోజే పేరు రాపేలు స్కూల్లో. మరి ఈ రోజు ఇంకా అడ్మిషన్లు అయిపోతాయి, టైం ఉండదు. ఇంకోటి చాలా మంది ఫస్ట్ అడ్మిషన్ చెప్పిండి అని చెప్పినాడు వాళ్ళ హెచ్ఎం. పోయి అడ్మిషన్లు చెప్పి ఆ పాపని అడ్మిషన్ చేయించి అట్లా యూనిఫామ్లు తీసుకొని వద్దామని పనిలో పని. ఇంకా ఎండ ఎక్కే లోపల తొందర వేద్దాం. ఈ అమ్మ పండుకుంటే చక్కన కషిన పాప పోయేది చక్కన వచ్చేదే. ఇంకా అమ్మాయి గువ్వలు కాకలు అన్నీ చూడే. జడి ఏం గ్లోరీ ఆ జడిస్తాం గాలికి పోతే మరి ఇంకా తొందర అయితే స్కూల్ దగ్గరికి పోయి రావాలని గ్లోరీ తొందర స్నానం చేయదు, తల స్నానం చేసి తల అరుపు అంటే ఇంకా మిద్ది పైన అరుపుకుంటా అనమాట. ఒకటే ఏడుస్తుంది ఈ అమ్మ. ఏడ కోడ అరుస్తుంది డాడీ వచ్చలేదు ఇంకా ఇక్కడ ఆడ అరుస్తుండే. ఎడని పిల్లన్నా ఏమన్నా వచ్చింటుంది. ఓం ఇంకా ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. మొత్తానికైతే ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే పోయినారు. ఇంకా వీలైతే ఇంకా కుదిరితే పాప వాళ్ళ అడ్మిషన్ ప్రైజమ్ది అడ్మిషన్, పిల్లలకి యూనిఫామ్లు అన్నీ అయితే తీసుకొని అయితే వద్దాం అనుకుంటున్నాము. అని మాట్లాడతా అక్కడ మాట్లాడు మన వాళ్ళని తింటారు అని. చెప్తున్నావు అంట. అసలు వాళ్ళ నాయన సవాడి తింటే భలేటి అమ్మకి. ఇక ఇదబ్బా ఈరోజు వీడియో అయితే. నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ అయితే తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ని, తెలుగు అమ్మాయి ప్రమిళ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ నెలలో ఫస్ట్ లోపల అయితే ఇంకా మొబైల్ అయితే తీసుకొని ప్రతాప్ ఛానల్లో కూడా స్టార్ట్ చేస్తాము. మొత్తానికైతే ఇదనమాట. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మంచి ఫ్యామిలీ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు అందరికీ బాయ్.